Good evening, my dear students and my well-wishers and my favorites. I am Satyanarayan Razu, a tax practitioner at Hyderabad. Now joining in the discussion why I am not getting my dreamed position as an accountant. This is the point which is going to be discussed today in this very class. జనరల్గా అందరూ కూడా ఇవాళ అకౌంటెంట్ పొజిషన్ ఎవరికి ఏ పొజిషన్ దొరకకపోయినా అకౌంటెంట్ పొజిషన్ మాత్రం ఖచ్చితంగా దొరికి తీరుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆన్ ది రూపీ. డబ్బు సంపాదన, డబ్బు వినియోగం వీటి మీద ఆధారపడ్డ సబ్జెక్టును మనం చదువుకున్నాం. కాబట్టి ఏంటంటే డబ్బు అనేది అందరికీ అవసరం, ఎప్పుడూ సర్వైవ్ అయి ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే డబ్బు లేకుండా ఈ ప్రపంచమే ఉండదు. ఎందుకంటే డబ్బుతోటే మన స్టేటస్ను కూడా కొలవబడుతుంది. కాబట్టి ఏంటంటే ఏదన్నా ఒక వ్యవహారం స్టార్ట్ చేయాలన్నా, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా అకౌంటెంట్ గారి అవసరం 100% ఉంటుంది. అందుకనే ద ఫస్ట్ పర్సన్ హూ ఎంటర్స్ ఇన్ a business enterprises will be the accountant, and the last person who exit from the business enterprises, because if the business is wounded up, then he has to settle each and everything and he has to go out. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్కి ఉన్న ఇంపార్టెన్స్ అటువంటిది. కానీ ఇవాళ మనం ఆ క్రేజ్ తోటే ఇవాళ బీకామ్ పాస్ అవుతున్నాం. బీకామ్ తోటి మనకి రేపొద్దున అనుకున్న పొజిషన్ రాదనుకుంటున్నారు. ఎవరో ఫ్రెండ్ చేస్తున్నారని ఇంకోటి అని చెప్పేసి వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ దిస్ స్టడీస్ టు ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అప్ టు సిఏ. ఇవాళ అకౌంటెంట్ పోస్ట్ ఈస్ ద ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ పొజిషన్ ఇన్ ద వరల్డ్. కానీ మనం ఆ పొజిషన్కి ఎందుకు రీచ్ కాలేకపోతున్నాం అనేది ఇవాళ ప్రస్తుత టాపిక్. నా డెమోలో ఉన్న ముఖ్యమైన పాయింట్ అదే. కానీ రీచ్ కాకపోవడానికి కారణాలు చాలా ఎక్కువ, కానీ రీచ్ అవ్వడానికి ఉన్న ఛాన్సెస్ చాలా సులువైనవి, ఈజీగా ఉండేవి కూడా అని చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది మనం ఇంటర్మీడియట్ లెవెల్లోనే మనం నర్సరీ క్లాస్లోకి వెళ్ళినట్టు వెళ్తాం. అప్పుడు మాత్రమే దాన్ని మనం నేర్చుకుంటాం. అంతకుముందు మనకి అకౌంటింగ్ సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియదు. కానీ అకౌంటింగ్ సబ్జెక్ట్ని మీకు పూర్తి వెలుగులోకి తీసుకొచ్చింది ద లోకా పేసియోలో, ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఇన్ ది ఇయర్ 1494, అంటే మోర్ దాన్ 500 years అయింది. ఆయనే అసలు డబ్బు యొక్క అవసరం ఏంటి, డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, దాని యూసేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి చాలా కష్టపడి ఒక రీసెర్చ్ వర్క్ చేసి మనకి ఒక అకౌంటింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇన్ ది ఇయర్ 1494. ఆయన డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవాళ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే డెఫినేషన్ చదవడానికి పనికొస్తాను తప్పితే వాట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, ఇది లేమ్యాన్ పాలసీ. ఎందుకంటే డబ్బు అందరికీ అవసరం. కాబట్టి అకౌంటింగ్ అనేది అందరికీ తెలుసున్న సబ్జెక్టు, అందరూ దాన్ని ఉపయోగించుకుంటున్న సబ్జెక్ట్ అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. సో ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ బై ఫర్ ఆల్ అండ్ యూజ్డ్ బై ఆల్. ఖచ్చితంగా అందరికీ దీని అవసరం ఉంది, అందరికీ దీన్ని తెలుసు. కాబట్టి ఏంటంటే లేమ్యాన్ పాలసీని తీసుకుని ఆయన దానికి డిజైనింగ్ చేసి మన ముందుకు తీసుకొచ్చాడు ఆయన. కానీ ఆ పాలసీని కూడా మన సోకాల్డ్ ఆథర్స్, సోకాల్డ్ ద లెక్చరర్స్, ద ట్యూటర్స్ వాళ్ళ సులువుతనం కోసం దాన్ని ఖచ్చితంగా దాని అర్థాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు ఏదో ఇంట్రొడ్యూస్ చేసుకుంటా పోయారు. కానీ ఇవాళ ఏ స్టూడెంట్ కూడా ఇలా కాలేజీలో చేరంగానే అదొక యువతకి అదొక అదృష్టం. ఇవాళ నేను ఐ కెన్ ప్లే యాజ్ ఐ లైక్ అనే ఉద్దేశంతో ఆ రోజున స్నేహాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుకు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు కాలక్షేపం చేసేసాడు. పర్వాలేదు, అయిపోయింది. తర్వాత డిగ్రీలో ఎంటర్ అయ్యారు. డిగ్రీలో ఎంటర్ అయిన తర్వాత కూడా ఆ ఇంటర్మీడియట్ సిలబస్ డిగ్రీలో కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇవాళ సిఈసి తీసుకున్న వాళ్ళు, ఎంఈసి తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా బీకామ్లోకి వెళ్ళగలుగుతారు. అట్లా కాకుండా బిఏ చేసిన వాళ్ళు, బిఏ చదువుదాం అనుకున్న వాళ్ళు, బిఎస్సి చదువుదాం అనుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేద్దామని ఎంపీసీ తీసుకున్న వాళ్ళు కూడా
అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ వల్ల ఇబ్బంది కానీ, లేకపోతే ఆలోచన విధానంలో మార్పు రావడం వల్ల కానీ, వాళ్ళు దే మే ఎంటర్ ఇంటు ది కామర్స్ క్లాస్. అప్పుడేమవుతుంది మీకు, మళ్ళీ కామర్స్ మొదటి నుంచి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏనాడు కూడా ఒక ప్రాక్టికల్, ఎందుకంటే కామర్స్ ప్యూర్లీ రిలేటెడ్ విత్ మనీ. మెయిన్లీ బిజినెస్ వర్గానికి సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే మనం అందరూ డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు యూసేజ్ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం, మన మన సంపాదన తక్కువ కాబట్టి, శాలరీడ్ పీపుల్ కానీ వీళ్ళు సంపాదన తక్కువ కాబట్టి మనకు పెద్ద అవన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే ఆయన తెలివితేటలు, ఆయన టైము, ఆయన డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి ఆ డబ్బుని సక్రమంగా వాడుకోలేకపోతే, ఆయన ఏ ఆలోచనతో అయితే దిగాడో, ఏ ఉద్దేశంతో మనీని సంపాదించుకోవాలని దిగాడో, అది ఆలోచన ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి ఏంటంటే ఒక బిజినెస్ పీపుల్కి ఇది అకౌంట్స్ యొక్క అవసరం 100% ఉంటుంది. కానీ దాన్ని ఏదైతే ఆయన సిస్టమ్ ఫ్రేమ్ చేశాడో, ఆ సిస్టమ్ని ఏ విధంగా కూడా మనం అనుసరించలేదు. ఒక డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని అన్నాడు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్ మీనింగ్ మనకి ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ హ్యావ్ 2 ఆస్పెక్ట్స్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్. ఎవరీ డెబిట్ మస్ట్ ఈక్వల్ టు క్రెడిట్ అనేది మాత్రం డెఫినేషన్ నేర్చుకున్నాం. ఇదే ఇంకో గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ లేమ్యాన్ పాలసీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, నాన్న ఇవాళ 10,000 రూపాయలు మీకు ఇచ్చి, బిడ్డ ఈ ఖర్చులు పెట్టరా, ఆయనకు 2,000 ఇది 5,000 రూపాయలు, ఇది కొను, అది కొను, ఇది కొను అని చెప్పాడు. సరే, సాయంకాలం వచ్చిన తర్వాత నాన్న అడిగినా అడగకపోయినా you are at obligation to give the detailed report about the amount taken from your father. అంతే కదా. దాంతో ఏంటంటే, నాన్న నువ్వు 10,000 ఇచ్చావు, ఈ 10,000లో 2,000 నువ్వు ఇమ్మన్న చోట ఇచ్చాను, 3,000 రూపాయలు నువ్వు కొనమన్నది కొన్నాను, ఇంకొక 2,000 ఇంకో చోట ఖర్చు పెట్టాను, మొత్తం టోటల్గా ఐ స్పెంట్ 7,000 రూపీస్, ద బ్యాలెన్స్ ఈజ్ 3,000 విత్ మీ. వాట్ ఐ హ్యావ్ టు డూ ఇట్, వెదర్ ఐ రిటర్న్ బ్యాక్ టు యూ ఆర్ వెదర్ ఐ కీప్ ఇట్ విత్ మీ అని అడుగుతాడు. అప్పుడు ఏంటంటే, తండ్రి తిరిగి తీసుకుని తీసుకోవచ్చు, లేకపోతే నీ దగ్గర ఉంచుకో బిడ్డ, నీకు అవసరాలు ఉంటాయి తీసుకోమనొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? దిస్ రెసీట్ ఈజ్ ఈక్వల్ ద అమౌంట్ స్పెంట్ అండ్ ప్లస్ బ్యాలెన్స్. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ ద ఫైనాన్స్ రిలేటెడ్ హ్యాపెనింగ్, దట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ విల్ హ్యావ్ 2 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ డెబిట్ అండ్ అదర్ వన్ ఈజ్ క్రెడిట్ అని అంటున్నాం. అంటే రెండు ఎప్పుడూ సమానంగా ఉంటాయి. దీంట్లో కొత్త విద్య నేర్చుకునేది ఏముంది మనం? కానీ ఎప్పుడైతే ఆ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే డెఫినేషన్ చెప్పారో, ఆహా ఇదేదో కొత్త విషయం, మనం ఇది నేర్చుకోవాలి అనుకున్నాం. ఎంతవరకు నేర్చుకున్నాం? ఎగ్జామినేషన్ మెట్లెక్కి ఎగ్జామినేషన్ రాసేంత వరకే ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత కంప్లీట్ ఎరాజ్ అయిపోతుంది. మీరు ఎరాజ్ చేయగలరు, ఆటోమేటిక్గా అదే ఎరాజ్ అయిపోతుంది. కానీ డెఫినేషన్ వెనక ఏముంది, చదవడానికి ఏముంది? చాలా సులువైన సబ్జెక్ట్ ఇది. ప్రపంచంలో ఇంతకంటే సులువైన సబ్జెక్ట్ లేదు. మరి డబుల్ ఎంట్రీ సిస్టంలో మరి బిజినెస్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడు? మరి డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎందుకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి వస్తుందంటే, ఎవరీ బిజినెస్ మేనేజర్ నీడ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. వన్ ఈజ్ టు నో ది ఫైనాన్షియల్ స్టాటస్ ఆఫ్ హిస్ బిజినెస్ అండ్ ద రిజల్ట్, ది ఆపరేషనల్ రిజల్ట్ ఇన్ ది బిజినెస్. 2 రిపోర్ట్స్ కావాలి. ఎవరికైనా అవే 2 రిపోర్ట్స్ కావాలి. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా 2 రిపోర్ట్స్ కావాలి. మరి ఈ 2 రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే అసలు బిజినెస్లు ఏముంటాయి, వాట్ విల్ బి ఇన్ ది బిజినెస్ అనే దానికి ఆయన దానికి ఒక క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సింపుల్గా డివిజన్. ప్రతిదానికి లోపల కంటే వెళ్ళి అర్థం తెలుసుకోవాలండి. మన అర్థవంతమైన స్టడీ నిలబడుతుందండి మైండ్లో. ఏదో మన ఎగ్జామినేషన్ కోసం ఎవరికో అప్పచెప్పడానికో నేర్చుకున్న విద్య అక్కడ తర్వాత మెట్లు దిగేటప్పటికి మనతో పాటు దారి చూసుకుని మన దగ్గర ఉండదు. అది మనం గ్రహించలేకపోతున్నాం. సో దాంట్లో ఏం చేశాడు? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని 3 భాగాలు చేశాడు. మీరు వెంటనే అనుమానం రావచ్చు, why3, why not 2 and why not 4 అంటే ఆయనకి ఏమైనా లక్కీ నెంబర్ అనుకుంటే, దిస్ ఇస్ నాట్ ఏ లక్కీ నెంబర్ టు హిమ్. ఎందుకంటే ఒక వ్యక్తి మాత్రమే వ్యాపారం గురించి ఆలోచించగలడు. ఈజ్ ద పర్సన్ హూ ప్లాన్స్ అండ్ ఇన్వెస్ట్ మనీ టు డూ బిజినెస్ యాక్టివిటీ. వైల్ ఎంటరింగ్ ఇన్ టు ది బిజినెస్ ప్రెమిసెస్, he will bring something to start and run the business. అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? the thing which he brought can be seen by you. You can see it and you can touch it and you can feel it. That is nothing but cash.
and with the cash you can purchase, you can acquire the things which are helpful to run your activity. అంతే కదా. సో పెర్సన్స్ అంటే ఇప్పుడు ముందు మనకి ఓనర్ ఎంటర్ అవుతాడు. ఓనర్ తర్వాత ఒక బిజినెస్ ప్రెమిసెస్ ల్యాండ్ లార్డ్ ఎంటర్ అవుతాడు. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ ఎ ప్రెమిసెస్ టు 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 స్టార్ట్ అవర్ బిజినెస్. After that, a licensing authority will enter, a banker will enter, and an employee will enter, an auditor will enter. So many people, so many people will enter and will help a businessman to start and run the business. So with the money he brought as a capital, we can purchase so many fixed assets, stocks to run our activity, or raw materials to purchase to manufacture a thing, to dispose it with a margin, or we may enter into a contracting business, whatever it may be. The theme behind is earning of money. So దీంతో ఈ రెండాటితో ఏమొస్తుంది, how the money entered into the business, what are the sources of this entry, what are the sources of this entry, how the cash was entered. The cash was entered through capital first. After that, in case of need, we may approach some people. The people may be family members, friends and relatives and bankers also, to get additional cash to improve or to meet the regular needs. If we need a deficiency of cash, or if we need to improve your business, isn't it? So, so with this, so how much amount was brought into the business in different ways and different occasions? What was happened with that money? Something was utilized to purchase our assets, or something was utilized to get licenses, and the balance is lying with the stock, and the balance is lying with the deposits, and the balance is lying with the cash in office and cash at bank, whatever it may be. So to prepare the balance sheet that will help you to know the financial status of a business organization, to prepare that, these two classifications are needed. But so these are also called permanent natured accounts, because of the balances which are to be received or which are to be paid will be transferred to the next year books of accounts. After that, what is the second report, important report, is to know to know the operational result, whether we got profit or not. A person, a owner, before entering into the business, will make an estimation. By starting this activity, I may get 40% of gross margin. So we have to prepare a trading account, or we have to prepare a manufacturing account, or we have to prepare a contract account, whether I got 40% as I estimated in the beginning or not. If not, he has to go for the reasons. We have to analyze the things with the items. Why? What are the reasons? What causes me to get a lesser margin than my expectation? After that, after taking the gross margin, after confirming the gross margin, he has to add the gains of the business. Gains of the business other than main activity, that is discount received, the incentives received, and the refunds received, whatever may be. From the total, we have to deduct the administrative expenses. To maintain the business, we have to, irrespective of your turnover, you have to meet the rental obligation, you have to pay the salaries, you have to pay the electricity bill, you have to pay this traveling expenses, and you have to meet the cell phone, all these things. So the result may be profit or loss. The result may be profit or loss. But the title is profit and loss account. I already posted one video in my Satsiki classes that justify the title of profit and loss. It is a very important title. It is a very important discussion. Why? Because it is needed by an accountant to prove himself as a capable person to work as an accountant in the same organization. So I will tell you later about why I have to, you have to justify the title profit and loss account.
సో అకౌంటెంట్ పొజిషన్ అంటే ఏంటి? అసలు అకౌంటెంట్ అంటే మనం ఎవరో కాదండి. అకౌంటెంట్ అంటే ద టైటిల్ అకౌంటెంట్ బిలాంగ్స్ టు ఏ చార్టర్డ్ అకౌంటెంట్. వై? బికాస్ హి ఈస్ ఎ ప్రొఫెషనల్ who is skilled to prepare the financial reports of the business organization, and who is able to interpret well to the organization, and who is able to submit the reports required by the to the bankers in case of need of finance, and to the government authorities, that is GST authorities and the income tax authorities, whatever it may be. So is a person, he will be called as an accountant, but the title is, the organizations are giving the title to each and everybody. Some may call as account executive, some may be called as accounts officer, some may be called as a junior accountant, senior accountant, whatever it may be. కానీ అకౌంటెంట్ యొక్క ఇప్పుడు మనం ఇంత చేసిన తర్వాత, ఇవాళ ఇంత స్టడీ చేసిన తర్వాత, థియరిటికల్గా బాగా వేసుకున్న పార్ట్నర్షిప్ల గురించి తెలుసు, కంపెనీస్ గురించి తెలుసు, విన్నారా, జాయింట్ వెంచర్స్ గురించి తెలుసు, కన్సైన్మెంట్స్ గురించి తెలుసు. యూ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్, యూ స్టడీడ్ సో మెనీ చాప్టర్స్ విచ్ ఆర్ సో ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్. కానీ ఇవాళ మళ్ళీ ఆఫ్టర్ కంప్లీటింగ్ the post graduation or the graduation, we were forced to join in a training institute to get practicality. What a fun! ఎందుకు మనం ప్రాక్టికాలిటీ సంపాదించాలి? థియరిటికల్గా మీరు బేస్ కరెక్ట్గా ఉన్నప్పుడు యూ నీడ్ నాట్ గో టు లెర్న్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. కానీ వెళ్తున్నాం ఎందుకు? కారణం ఏంటంటే మనం ఏది కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్లో మన బుక్స్ రాయబడలేదు, క్రానలాజికల్ ఆర్డర్లో మన మాస్టర్లు చెప్పలేదు. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అప్పుడు డెబిట్ క్రెడిట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ డెబిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇస్ క్రెడిట్. ఇదేనా మీనింగ్? లెఫ్ట్ రైట్ ఏంటి పోలీసు సిగ్నల్స్ లాగా. అంటే దాని ద్వారా ఏం తెలుస్తుంది అంటే లెఫ్ట్ రైట్ అన్నది మాత్రాన అంటే మీరు ఏదైనా లెఫ్ట్లో తీసుకోవచ్చు, ఏదైనా రైట్లో తీసుకోవచ్చా? అది కరెక్ట్ అయిపోద్దా? ఎట్లా అవుతుంది? కరెక్ట్ అవుతుంది. తర్వాత మీరు తప్పులు చేసినట్టయితే ఎలా రెక్టిఫై చేసుకుంటారు? ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? కానీ ఏనాడు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండి కూడా నిలబడి మాస్టారు మీరు చెప్తుంది ఏంటి, మాకు ఏమర్థమవుతుంది దీనివల్ల, అంటే దీనివల్ల మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రేపటి రోజున మా మనుగడ మేము సాధ్యమా? నేను ఐఎమ్ డ్రీమింగ్ టు గెట్ an account administrator post. Can I get it through this type of education? అని అడిగిన పాపాను పోలేదు. అడిగినా కూడా దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యూ మే నాట్ గెట్ ఇన్ ది ఎగ్జామినేషన్, యూ కెన్ లీవ్ ఇట్, దేర్ విల్ బి అన్ ఆప్షన్, యూ కెన్ లీవ్ ఇట్. కానీ స్టూడెంట్ కూడా ఎంత తెలుగు తక్కువడంటే దిస్ ఈజ్ ద ఆప్షన్ టేకెన్ బై ది లెక్చరర్, నాట్ యూ. లెక్చరర్ గారు ఆ చాప్టర్ చెప్పడానికి ఆప్షన్ తీసుకున్నాడు, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ ది చాప్టర్. కానీ రేపటి రోజున ఎగ్జామినేషన్లో మీకు ఏది సులువైతే అది ఎంచుకునే హక్కు మీకు కోల్పోతున్నారు. కానీ ఈ రోజు కూడా ఏ స్టూడెంట్ ఏంటి మాస్టారు ఆప్షన్ మాకు ఇవ్వాల్సిన ఆప్షన్ మీరేం తీసుకున్నారని అడిగిన పాపాను పోవట్లేదు. ఆ విధంగానే మన డబ్బులు వృధా అయిపోతున్నాయి, మన మనీ వృధా, మన టైం వృధా అయిపోతుంది. డబ్బులు పోతాయి, యూ కెన్ ఎర్న్ ఇన్ యువర్ లైఫ్ టైం, బట్ ద టైమ్ లాస్ట్ ఈజ్ లాస్ట్. You cannot get back even a single minute in your lifetime. ఆ విధంగా మీరు టైంని పొందలేని పొజిషన్. అకౌంటింగ్ సైకిల్ ఉంది. అకౌంటింగ్ సైకిల్ని ఎక్కడో పక్కన పడేశారు, లైబ్రరీలో పడేశారు. వాడని పుస్తకం అయిపోయింది అది. ఎందుకంటే అకౌంటింగ్ సైకిల్లో ఏముంది, ఒక యాక్టివిటీ యొక్క రిజల్ట్ తెలుసుకోవడం కోసం, ఒక యాక్టివిటీ స్థితిగతులు తెలుసుకోవడం కోసం మీకు ఖచ్చితంగా అకౌంటింగ్ సైకిల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ రికార్డింగ్ అన్నారు, రికార్డింగ్ వల్ల ఏం తెలుస్తుంది, వీ హ్యావ్ టు నోట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ వాజ్ హ్యాపెన్ టుడే, how much sales were made, how much purchase were made, what are the amounts paid to the suppliers, what are the amounts consumed by me through my drawings. There are so many things to be recorded. Only the record will show the total happenings of that particular day. From that recording, that is what is called a journal, the data will be transferred to a classified book ledger. Ledger అంటుంది సరిపోద్ది. లెడ్జర్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లెడ్జర్? ఇట్ ఇస్ ఏ క్లాసిఫైడ్ బుక్. క్లాసిఫికేషన్ మీన్స్ డివిజన్. ఏదైతే బుక్లో డివిజనల్గా ఉంటుందో దాన్ని, అంటే ఓ 10 పేజీలు పర్చేస్కి, ఓ 10 పేజీలు, అంటే వరుసగా అన్ని పేజీలు వాడబడవు. మీ జర్నల్లో మాత్రం అన్ని పేజీలు, ఓ పేజీ అయిపోగానే ఇంకో పేజీలో కంటిన్యూషన్ ఉంటుంది, కానీ దాంట్లో కంటిన్యూషన్ ఉండదు. లెడ్జర్ అంటే ఏంటి? కింగ్ ఆఫ్ రికార్డ్స్. ఇట్ ఈస్ ఎ ట్రెజరీ. వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ రిజల్ట్ యూ వాంట్, whatever the report you want to prepare, you have to approach the ledger
యూ హ్యావ్ టు టేక్ ద నీడీ డేటా ఫ్రమ్ ది లెడ్జర్ ఓన్లీ. లెడ్జరే మీకు ఉపయోగపడుతుంది, అదే ప్రైమ్ మీకు. విన్నారా? లెడ్జర్ అలా ఉంటుంది. లెడ్జర్ తర్వాత నెమ్మదిగా ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నారు? అసలు మీరు గణితపరమైన దోషాలు ఏమి లేకుండా చేశారు, ఎర్రర్ ఫ్రీ, అర్థమెటికల్ ఎర్రర్స్ లేకుండా. అంటే 4 నుంచి 2 తీస్తే 2 కావాలి, 6 కాకూడదు, 5 కాకూడదు. ఎందుకంటే మనం పొరపాటున, ఎందుకంటే మనం క్యాలిక్యులేటర్ లైఫ్ అయిపోయింది. మనకి క్యాలిక్యులేటర్లో కొడితే అది 6 వస్తే 6 వేసేస్తాం అంతే. కానీ 4 కదా అని మనకి ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న గణితాన్ని కూడా మనం మర్చిపోతాం. ఎందుకంటే వీఆర్ వేర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది సిస్టమ్స్. అది అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఇట్ విల్ ప్రూవ్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంతే. అంతకుమించి మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినంత మాత్రాన మీరు అంత కరెక్ట్ అని మాత్రం అది చెప్పదు. తర్వాత ఫైనలైజేషన్. ఫైనలైజేషన్లో మళ్ళీ మీకు నామినల్ అకౌంట్స్ మీద బేస్. అంటే మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ వచ్చినప్పటికీ మీకు బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ పనికి వస్తుంది. నామినల్ అకౌంట్లో వచ్చాడు రెవెన్యూ రిలేటెడ్ కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ తీసుకొచ్చి దీంట్లో వేస్తాం కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ద రిజల్ట్ ఆఫ్ ది ఆపరేషనల్ రిజల్ట్స్ మీకు తెలుస్తాయి. కాబట్టి అది అయిపోతుంది. కానీ ఈ విధంగా మనం ఎక్కడ చదువుకోలే. మనకి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఏముంది, ఓ జర్నల్కి 4 ప్రాబ్లమ్స్, లెక్చర్కి 4 ప్రాబ్లమ్స్, ట్రయల్. ఇది ఏంటిది అసలు? ఏంటి ఎక్కడికి పోతుంది అది? అది కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్లో చెప్తారా? కమెన్సర్ బిజినెస్ సోల్డ్ గూడ్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. అసలు దీనికి సంబంధం ఉండదు. అంటే అకౌంటెంట్ కావడానికి ఏముంది? అతను దృష్టి ద మూమెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్, ద మూమెంట్ ఆఫ్ ది ఫైనాన్స్, హౌ వి రిసీవ్డ్ ది ఫైనాన్స్, ద మనీ అండ్ హౌ ఇట్ వాస్ స్పెంట్, వేర్ ద బ్యాలెన్స్, వేర్ ఇట్ ఈస్ కెప్ట్. ఇది లేకుండా పోయింది ఆఖరికి. అంటే డెబిట్ క్రెడిట్కి అర్థాలే లేకుండా పోయినాయి. డెబిట్ క్రెడిట్కి మన వాళ్ళు అర్థం రైట్ టు లెఫ్ట్ అంతే. కానీ లేమ్యాన్ పాలసీలో, లేమ్యాన్ అంటే ఇవాళ బిజినెస్ పీపుల్ 95% బిజినెస్ ఆర్గనైజర్స్, ఓనర్స్ అందరూ లేమ్యాన్స్. ఎందుకు లేమ్యాన్? అదేంటి మాస్టర్ చదువుకున్నారు కావాలంటే, ఒక ఆయన ఇంజనీరింగ్ అవుతుంది, ఆయనకి కామర్స్ తెలుసా? ఒక ఆయనకి సైన్స్, ఆయనకి కామర్స్ తెలుసా? వీళ్ళెవరికి కామర్స్ తెలియదు కదా. అసలు డెటార్ అంటే తెలియదు, క్రెడిటార్ అంటే తెలియదు, అసెట్ అంటే తెలియదు, లైబిలిటీ అంటే తెలియనప్పుడు వాళ్ళు లేమ్యాన్ అవుతారు కదా. అంటే ఆ సబ్జెక్ట్లో పరిచయం లేని మనిషి లేమ్యాన్ కింద మనం ఆలోచించాలి కదా. మరి లేమ్యాన్కి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఎవరు? యూ ఆర్ ది పర్సన్. యూ యాజ్ అన్ అకౌంటెంట్ యూ ఆర్ ఎట్ రెస్పాన్స్ టు డిటైల్డ్ హిమ్. సార్, దీస్ ఆర్ ది లైబిలిటీస్, దీస్ ఆర్ ది ఆబ్లిగేషన్స్ టు పే. సార్, these are the assets, these are the resources to be received, to be utilized to develop our business. Sir, this is the trading account. We got the estimated result as a gross margin. Sir, this is the net result. We got loss. Or otherwise we got profit. Sir, this is not the real profit. This is not the profit. The profit, the figures which it is showing is not right, sir. Why? You may ask you why it is not right. So these are the things, sir. Originally we got loss. We got a trade loss, sir, because of the other incomes, that is discounts and other refunds, etc. The loss was compensated by the gain, sir. This is the net result. It may not be continued for the next year, sir. So I have to take such care to get the expected result as profit, sir. So I have to say, you are the only person, accountant is the only person to give clarity about the business to the owner. You are the only person to advise the owners to take wise economic decisions. ఇంత మహత్యం ఉంది దాంట్లో. సరే, అయిపోయిందండి. ఇప్పుడు ఇంకోటి కూడా చూడండి. యాక్చువల్గా చెప్పాలంటే మనకి మీరు ఎంత అదృష్టవంతులు అంటే, మేము ఈ గోలంతా పడ్డాం. జర్నలైజేషన్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ గోలంతా పడ్డాం. హెడేక్ వచ్చేది, ఎంటుకలు టాలీ ఇవన్నీ అయిపోయి. కానీ మీరు ఎంత అదృష్టవంతులు అంటే, అకౌంటింగ్ ప్యాకేజ్ ఫర్ ఇంట్రడ్యూస్డ్. among all the accounting package, tally place first. Why? Because it is a friendly user. It can be operated by anybody. To operate tally accounting system, you need not be a commerce known people. You need not be acquainted with the words debit or credit, whatever it may be. It will guide you. It will lead you.
సో సో the accounting packages will help to reach and to make you a perfect accountant suitable to the organization. కానీ మనం ఎందుకు కాలేకపోతున్నాం అంటే దీంట్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ ఎట్ ఒపీనియన్ ఐ హ్యావ్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్, I must be placed in a reputed organization as an accountant, accounts administrator. If you are so desire, you can get it with a simple tip. దీంట్లో ఏముంది మీకు? దీంట్లో బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్లో మాత్రమే అది ఒక్కటే సరిపోద్దండి. మీరు నాబోటోడి దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. టు లెర్న్ ఇన్ ఏ ప్రాక్టికల్ get a practical exposure in preparing the reports. You need not go anywhere. దీంట్లో ఏముంది? బేసిక్ అకౌంట్స్లో ఎన్ని క్లాసిఫికేషన్ చేశారు. క్లాసిఫికేషన్ వాట్ ఆర్ ది రీజన్స్ టు మేక్ ఏ క్లాసిఫికేషన్ అంటే టు గెట్ ది రిపోర్ట్ దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ద క్లాసిఫికేషన్స్ వర్ మేడ్ అని సరిపోతుంది. క్లాసిఫికేషన్లో కూడా మీకు గ్రూప్స్ ఇచ్చాడు. దాంట్లో యాక్చువల్గా మనం చదువుకున్న దాంట్లో దేర్ ఆర్ 2 గ్రూప్స్. వన్ ఈజ్ క్యాపిటల్ గ్రూప్ అండ్ అదర్ వన్ ఈజ్ రెవెన్యూ గ్రూప్. మళ్ళీ క్యాపిటల్ గ్రూప్ రెవెన్యూ గ్రూప్లో దాన్ని మళ్ళీ 4 చేశారు. దట్ ఈస్ ద క్యాపిటల్ రెసీట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రెసీట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూకి సంబంధించినంతనేమో మీకు నెట్ రిజల్ట్, ఆపరేషనల్ రిజల్ట్ కోసం అది పనికి వస్తుంది. క్యాపిటల్ రెసీట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అదే సరిపోయింది. తర్వాత ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత మీకు ఎంత ఇదిగా మీకు ఏర్పడ్డందంటే మీకు మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో తర్వాత దీంట్లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే మన ఐడెంటిఫికేషన్ కూడా కరెక్ట్గా చేయట్లే. బ్యాంకులు తీసుకొచ్చి పర్సనల్ అకౌంట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పర్సనల్ అకౌంట్, ఇట్ ఈస్ రియల్ అకౌంట్ ఆల్సో. తర్వాత పర్చేజ్ని సేల్ని తీసుకెళ్ళి రియల్ అకౌంట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ రియల్ అకౌంట్. ద ఎండ్ బ్యాలెన్సెస్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ రియల్ అకౌంట్, బట్ ది రన్నింగ్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ రియల్ అకౌంట్, ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. ఖచ్చితంగా స్టడీ చేయగలిగితే దీని అర్థాలు మనకు చెప్పే మాస్టర్లకు తెలుస్తుంది, కానీ అంత ఓపిక కూడా వాళ్ళకి లేదు. తర్వాత ఏమైంది మీకు? తర్వాత మోడర్న్ క్లాసిఫికేషన్ అమెరికన్స్ ఈ కాంట్రవర్సీస్ని రైట్ ఆఫ్ చేయడం కోసం అమెరికన్స్ ఏం చేశారంటే దాన్ని 5 భాగాలు చేశారు. పర్సనల్ అకౌంట్ ఏమో క్యాపిటల్ లయబిలిటీస్ అన్నారు. తర్వాత రియల్ అకౌంట్ ఏమో అసెట్స్ గాని భావించారు. నామినల్ అకౌంట్స్ ఏమో ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్గా భావించారు. దాని తర్వాత మీకు అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత మీకు అకౌంటింగ్ ప్యాకేజ్లో పర్సనల్ అకౌంట్ని మొత్తం 10 గ్రూపులు చేశారు. ఎట్లా 10 గ్రూపులు? 3 ప్రైమరీ గ్రూప్స్, 7 సబ్ గ్రూప్స్ చేశారు. తర్వాత ప్రైమరీ గ్రూప్స్ ఏంటంటే క్యాపిటల్, లోన్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ప్రైమరీ గ్రూప్స్ చేశారు. దాంట్లో సబ్ గ్రూప్స్ మీకు 7 గ్రూపులు చేశారు. తర్వాత రియల్ అకౌంట్స్ వచ్చినప్పటికి ప్రైమరీ గ్రూప్స్ 6 చేశారు. తర్వాత సబ్ గ్రూప్స్ 6 చేశారు. అంటే 6, 6, 12, 12, 10, 22. అంటే మీకు 15 ప్రైమరీ గ్రూప్స్, తర్వాత 13 సబ్ గ్రూప్స్, అంటే 28 గ్రూపులు అయినాయి. 28 గ్రూపుల్లో ఇక్కడే మీకు 22 గ్రూపులు వచ్చినాయి నారా. తర్వాత నామినల్ అకౌంట్లోకి వచ్చినప్పటికీ దాంట్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని 2 భాగాలు చేశారు. ట్రేడింగ్ అకౌంట్లో 4 గ్రూపులు చేశారు ప్రైమరీ గ్రూప్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 గ్రూపులు చేశారు. 4, 2, 6, 6ని 22, 28 గ్రూపులు అయినాయి. ఎందుకు? వై అంటే 2 4 అయినాయి, 4 28 అయినాయి. 28 2500 కూడా కావచ్చు. You are at liberty to create n number of groups or to rename the groups already created by the system. మీరు చేస్తున్న బిజినెస్ని బట్టి, మీకు అనుకూలతను బట్టి, మీకు క్లారిటీ కోసం యూ కెన్ క్రియేట్ n number of groups. There is no limit for it. Or you can rename the groups which are already created by the system. కానీ సిస్టమ్ క్రియేట్ చేసిన దాన్ని మాత్రం మీరు డిలీట్ చేయడానికి మీకు పర్మిషన్స్ ఉండవు. ఎందుకంటే మీకు తెలిసి తెలియని తనంతో మీరు డిలీట్ చేశారనుకోండి కొంపలు అంటుకుంటాయి. కాబట్టి ఆ విధంగా చేశారు. అయితే మరి నేను టాలీ నేర్చుకున్నాను మాస్టారు, టాలీ నేర్చుకున్నాను, మళ్ళీ నేను డాటా ఆపరేటర్గానే పోస్ట్ అయినా అని చెప్పి చాలామంది ఉన్నారు. వాళ్ళొక వర్గం అయితే, తర్వాత నేను ఒక 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి.
మా సీనియర్ అకౌంటెంట్ గారు ఏమీ చెప్పరండి, గ్రూపింగ్లు ఆయన చేస్తాడండి. ఏదో మా 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 పని ఏంటంటే మేము డాటా చేస్తూ ఉంటామండి, ఇన్వాయిస్లు ఎంటర్ చేస్తాం, బ్యాంక్ ఎంటర్ చేస్తామండి, జిఎస్టీ చేస్తామండి, అన్నీ చేస్తామండి. కానీ మాకు శాలరీ పెరగట్లేదండి. తర్వాత మేము నేర్చుకుందామని ఆలోచన ఉంది, మేము నేర్చుకోలేకపోతున్నామని అదొక వర్గం. తర్వాత 8-9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు నా దగ్గర స్టూడెంట్స్గా చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎంతకాడికి ఏంటంటే ద ఓనర్ అండ్ ది అకౌంటెంట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది అకౌంటెంట్, ది ఆడిటర్ ఆర్ ఏ ట్యాక్స్ కన్సల్టెంట్. వాళ్ళ మీదనే బేసు. ఎందుకంటే ఓనర్ గారు కూడా ఆయన్ని నమ్ముతారు, అకౌంటెంట్ గారు కూడా ఆయన్ని నమ్ముతారు. ఈయన తయారు చేసి ఆయనకి అప్పచెప్పేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన గుట్టు రట్టు బయటపడకుండా ఓకే ఇఫ్ ఎనీథింగ్ టు బి డిస్కస్డ్ ఐ విల్ కాల్ యూ అంటాడు. ఆయన కాల్ చేసేది ఈయన వెళ్ళేది లేదు. లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సర్దుబాటు చేసుకుంటాడు. ఆయన ఏదైనా పెంచుకుంటాడు, ఏదైనా తగ్గించుకుంటాడు. యూ విల్ ఫైల్ ది రిటర్న్స్ విత్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ ది జిఎస్టీ డిపార్ట్మెంట్. సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ఎనీథింగ్ నోటిస్డ్ బై ది డిపార్ట్మెంట్స్, ద ఓనర్ విల్ బి ఇన్ ది సూప్. అప్పుడు కూడా ఏమంటాడంటే మీ అకౌంటెంట్ సరిగ్గా లేడండి, అకౌంటెంట్ ఆయన ఇచ్చింది నేను చేశాను అంటాడు. తర్వాత ఏంటంటే అకౌంటెంట్ ఆడిటర్ తోటి సరిగ్గా లేకపోతే అకౌంటెంట్ ఉద్యోగం పోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు ఆడిటర్ గారు. ఎందుకంటే ఆయనకి ఏం రాదండి, ఈయన ఎందుకంటే ఈయన నాలెడ్జ్ మించి ఆయన ఉన్నా ఈయన ఒప్పుకోడు. ఎందుకంటే నేను చెప్పింది నాలెడ్జ్, నువ్వు నాకు చెప్పొద్దని ఈ స్టేజ్లో ఉంటాను. కానీ నేను కూడా 43 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకవేళ కనుక తప్పు చేస్తే అకౌంటెంట్ని పిలిపించి అకౌంటెంట్ తోటి అన్నీ చెప్పి అకౌంటెంట్ తోటి దాన్ని రెక్టిఫై చేయిస్తాను. ఎందుకంటే ఆ తప్పు దీంట్లో ఒక స్వార్థం, నా స్వార్థం ఏంటంటే నెక్స్ట్ టైం తప్పు చేయకుండా ఉంటాడని. రెండోది ఏంటంటే ఆయనకు కూడా ఎదగాలి, ఆయనకు కూడా ఒక క్రెడిబిలిటీ రావాలి సంస్థలో. ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ విట్నెస్డ్ మ్యాన్. ఆయన మాత్రమే ఏం జరిగిందో చెప్పగలుగుతాడు. ఏం జరగకుండా ఏదైనా ఇబ్బంది కలగకుండా కాపాడగలిగిన వాడు ఓనర్కి అకౌంటెంట్ మాత్రమే, కానీ మేము కాదు. ఎందుకంటే మేము పోస్ట్ మార్టం డాక్టర్లు మేము. ఎందుకంటే అయిపోయిన తర్వాత చేసే పోస్ట్ మార్టం ఈ కారణాల వల్ల ఇది లాస్ వచ్చిందని చెప్తాం. కానీ లాస్ రాకుండా కాపాడగలిగిన వాళ్ళు, తర్వాత బిజినెస్ని ఇబ్బంది పడకుండా కాపాడగలిగిన వాళ్ళు, ఓనర్కి ఉపయోగపడే వాళ్ళు ఓన్లీ అకౌంటెంట్. కానీ మరి మీరు అకౌంటెంట్గా ఆ మాట అనిపించుకోలేకపోతున్నారు. మిమ్మల్ని అకౌంటెంట్గా పెట్టుకుంటున్నారు, లేజనింగ్ వర్క్ చేయించుకుంటున్నారు, బ్యాంక్ వెళ్ళమంటున్నారు, లేకపోతే ఇంటికాడ పిల్లల్ని దింపు రమ్మంటున్నారు, ఏదేదో పని చెప్తున్నారు అనే వాళ్ళు చాలామంది రిమార్క్ చేస్తారు. ఇవన్నీ అట్ల నుంచి దాటు రావాలంటే ఒకటే మార్గం ఉంది. ఏం మార్గం ఉంది? బేసిక్ టాలీ గురించి మర్చిపోండి, ఫోకస్ గురించి మర్చిపోండి, ఫర్గెట్ అబౌట్ ది అకౌంటింగ్ ప్యాకేజెస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే బేసిక్ అకౌంటింగ్లో ఏముంది, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఉంది. దాంట్లో క్రెడిట్ అండ్ డెబిట్ ఐడెంటిఫికేషన్కి రూల్స్ ఎలా ఇచ్చారు, ఎందుకు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు అనేది ఒక లేమ్యాన్ పాలసీలో నేర్చుకోండి. నేను కనిపెట్టానండి 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. నేను ఒక సందర్భంలో ఇబ్బంది పడి నేను చేసింది ఏంటంటే సింపుల్గా మీకు నేను ఏ క్లాసిఫికేషన్ చేయలేదండి. నాకున్న స్టేటస్కి, నాకున్న నాలెడ్జ్ని, నాకున్న అనుభవానికి నేను కలిపి ఒక 3 వర్డ్స్ చేశానండి. రెండోది ఏంటంటే ఏదైతే యూటిలైజ్ అవుతుందో దాన్ని డెబిట్ చేయి, ఏదైతే యూటిలైజ్ కాకుండా దాచి ఉండబడుతుందో దాన్ని డెబిట్ చేయి. తర్వాత ఏదైతే మనకు వస్తుందో అంటే సేల్స్ ద్వారా రానివ్వండి, క్యాపిటల్ ద్వారా రానివ్వండి, లోన్ ద్వారా రానివ్వండి, ఏదైనా రానివ్వండి, దాన్ని సోర్స్ అని అనమాట, దాన్ని క్రెడిట్ అన్నాడు. అంటే సోర్సెస్ అన్ని క్రెడిట్ చేయమని ఏ విధంగా వచ్చినా ఆధారం ఏంటి మనకి, ఫ్రమ్ వేర్ వీ గాట్ ఇట్ దట్ ఈస్ టు బి క్రెడిటెడ్. వాట్ వాజ్ హ్యాపెండ్ విత్ ఇట్ మనీ, వెదర్ ఇట్ వాజ్ యూటిలైజ్డ్, డెబిట్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ కెప్ట్. ఇప్పుడు క్యాష్ టు క్యాపిటల్ అంటాం, అంటే క్యాష్ వచ్చింది, క్యాష్ ఖర్చు పెట్టామండి, ఇట్ వాజ్ నాట్ యూటిలైజ్డ్, ఇట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ క్యాష్ బాక్స్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. తర్వాత కాలంలో యూటిలైజ్ చేయడానికి మనం దాచి బయటది. సో ఇట్ వాజ్ కెప్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డెస్టినేషన్ అన్నారా. డెస్టినేషన్, యూటిలైజేషన్ ఆర్ టు బి డెబిటెడ్ బ్లైండ్లీ అండ్ సోర్సెస్ ఆర్ టు బి క్రెడిటెడ్. కావాలంటే మీరు ఏ సూత్రంతో అయినా మీరు నేర్చుకున్న డెబిట్ క్రెడిట్ తోటి టాలీ చేసి చూడండి, ఆటోమేటిక్గా అవుతుంది. తర్వాత నేనేమంటానంటే లెడ్జర్ విల్ యాక్ట్ యాజ్ ఎ మిస్టేక్ ఫైండర్.
ఏంటంటే మీరు మీకు మీకు ఒరిజినల్ రికార్డ్ ఏంటంటే జర్నల్లోంచి ఏదైతే రికార్డ్ చేశారో డెబిట్ క్రెడిట్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా మీరు దీన్ని కాపీ చేసుకుంటూ వస్తారు. దీంట్లో కూడా ఏమంటారు, టీసీఎఫ్ అకౌంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ రైట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ డెబిట్ అండ్ రైట్ హ్యాండ్ క్రెడిట్ అంటారు. కానీ అది కూడా నేను ఒప్పుకోను. పర్సనల్ అకౌంట్స్ వచ్చినప్పటికీ డెబిట్ సైడ్ రిసీవర్ అవుతాడు, తర్వాత రైట్ సైడ్ గివింగ్ అవుతుంది. అంటే పర్సనల్ అకౌంట్ రిసీవింగ్ సైడ్ అయితే డెబిట్ అవుతుంది, గివింగ్ సైడ్ అయితే క్రెడిట్ అవుతుంది. అసెట్స్ అవన్నీ కూడా మీకు రిసీవింగ్ ఇంక్రీజింగ్ సైడ్ డెబిట్ అవుతుంది, డిక్రీజింగ్ సైడ్ అవుతుంది. ఇన్కమ్స్ అన్నీ కూడా ఇంక్రీజింగ్ సైడ్ డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది, డిక్రీజింగ్ సైడ్ డెబిట్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇంక్రీజింగ్ సైడ్ డెబిట్ అవుతుంది. ఈ విధంగా అంటే మోడర్న్ క్లాసిఫికేషన్లో ఏం లేదండి, బేసిక్ అకౌంటెన్సీ గురించి తెలుసుకోవాలి, జర్నలైజేషన్ గురించి తెలుసుకోగలిగితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అండి. యూ కెన్ బ్రేక్. నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తానండి, నాకు జర్నలైజేషన్ బాగా వచ్చు మాస్టారు, నేను పనికొస్తాను అకౌంటెంట్, డెఫినెట్గా మీరు 100% యు ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. అది ఇంకోటి ఏంటంటే మీరు హౌ టు గెట్, వై నాట్ ఏబుల్ టు గెట్ ద డ్రీమ్డ్ పొజిషన్ యాజ్ అన్ అకౌంటెంట్ అనేది యువర్ టైటిల్. దీనికన్నా కారణాలు కూడా చెప్తాను, అన్ని డిఫెక్ట్స్ కూడా బయట పెడతాను నేను. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్లో చేరినా, ఎక్కడ చేరినా మీకు పనికి రాదు, ఇది మీకు భవిష్యత్తులో అవసరం పడదు అనుకుంటే నిలబడి అడగండి, మాస్టర్ని నిలదీయండి. ఎందుకంటే యు ఆర్ పేయింగ్ మనీ. మీరు పేగా చెప్పించినా కూడా చెప్పించుకోవద్దు, తప్పు చెప్తూ ఉంటే ఎందుకు చెప్పించుకోవాలి? ఎందుకంటే మనీ ఇవ్వకపోయినా మీకు టైం వేస్ట్ అయిపోతుంది. టైం ఈ కెనాట్ బి రికవర్డ్ త్రూ యువర్ లైఫ్ టైం. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే మీరు రెజ్యూమ్ ఇస్తారు. రెజ్యూమ్లో ఏం చేస్తారు, మీకు చేసిన ఫస్ట్ పొరపాటు ఏంటంటే ఇవాళంతా అప్లోడింగ్లు కాబట్టి ఎక్కడ కూడా మీ సిగ్నేచర్ కనపడదు. అదే రెజ్యూమ్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఆ రెజ్యూమ్ ఇస్తారు వితౌట్ అటెస్టింగ్ యువర్ సిగ్నేచర్. అంటే దాంట్లో వెరిఫికేషన్ కింద సిగ్నేచర్ ఉంటుంది. అంటే ది అబోవ్ నోటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అనే కదా వెరిఫికేషన్. అంటే నాకు తెలియదండి, ఇంకో పేపర్ మీకు అందరికి ఇచ్చినట్టు మీకు కూడా పేపర్ ఇస్తున్నాను ఇవ్వడమే దాని అర్థం. నాబోటే ఇంటర్వ్యూర్ అయితే నేను ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ రెజ్యూమ్, యూ కీప్ ఇట్ విత్ యూ, యూ నీడ్ నాట్ గివ్ ఇట్ టు మీ అంటాను నేను ఏ విధంగా టెస్ట్ చేస్తానంటే నేను ఏ పొజిషన్ అయితే ఆలోచించుకున్నాను ఆ పొజిషన్కి ఆయన పనికి వస్తే ఆయన క్వాలిఫికేషన్ అక్కర్లేదు, నాకు ఆయన మార్కులు అక్కర్లేదు, ఆయన ఏం అక్కర్లేదు నాకు, దెన్ ఐ విల్ అపాయింట్ హిమ్. ఎందుకంటే ఆయన మనకి యాక్టివ్గా ఉన్నాడా, అప్ టు ది మార్క్ ఉంటాడా, రిలయబుల్గా ఉంటాడా, ఇవన్నీ కూడా ఆయనలో క్యారెక్టర్స్ నేను స్టడీ చేసి నేను ఇస్తాను. తర్వాత ఏమవుతుందంటే మీరు రెజ్యూమ్ ఇస్తారు. రెజ్యూమ్ వల్ల మీ ఎబిలిటీ, మీ క్యాపబిలిటీ ఎలా తెలుస్తుందండి? రెజ్యూమ్లో ఏంటంటే మీరు ఏం కావాలనేది కోరుకుంటున్నారు, అంతే తప్ప మీరు అది కావడానికి మీ దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఎక్కడన్నా బయటపెడుతున్నారా? యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీథింగ్. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దట్. ఎంతకాడికి అక్కడ పనిచేశాను, ఇక్కడ పనిచేసాను. అమీర్పేటలో రూపాయికి 66 ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు వస్తాయి. మరి అది ఏ సర్టిఫికెట్ ఫేకా నిజం అనేది నాకు ఎలా తెలియాలి? తెలియదు కదా. కాబట్టి ఏంటంటే నేను ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే రెజ్యూమ్ మీకు ఉద్యోగం ఇప్పించి పెట్టిన రెజ్యూమ్ వల్ల మీరు హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే మీరు రెజ్యూమ్ ఉద్యోగం వచ్చింది, తర్వాత మీ క్యాపబిలిటీ లేకపోతే, మీ సమర్థత లేకపోతే మిమ్మల్ని తీసివేయడానికి ఆడికి టైం పట్టదు. ఇప్పుడు కోవిడ్ లాంటి సిస్టంలో ఇటువంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, బాగా సమర్థులు మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అకౌంటెంట్గా జాబ్ రావాలంటే ఆ సమర్థతను మీరు సంపాదించుకోండి, నేను ఇప్పిస్తాను జాబ్ మీకు. మాకు ఎలాగ కంపెనీస్ ఉంటాయి కాబట్టి నేను ఐఎమ్ ది పర్సన్ టు అరేంజ్ యూ. నో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు ఉన్నారా. తర్వాత మీరు ఏం చేస్తారంటే యూ ట్రై టు రైట్ ఏ జాబ్ అప్లికేషన్, సింపుల్ జాబ్ అప్లికేషన్. దాంట్లో కూడా ఏంటి, ఒకవేళ మీ సపోజ్ ఎక్స్పీరియన్స్ లేదు, అక్కడ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఉద్యోగం రాదు. ఉద్యోగం ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే ఉద్యోగం. మరి ఏది ముందు అనేది మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈవెన్ దో ఐ గాట్ నో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బట్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ది ఫాలోయింగ్ థింగ్స్ అని కనుక మీరు రాయగలిగితే, దానికి తగిన డాక్యుమెంట్స్ అంటే అట్ ది టైం మీరు ఏదైతే మీరు ట్రైనింగ్లో మీరు రూపొందించారో అది కనుక మీరు రాయగలిగితే, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ మేము ప్రిపేర్ చేసేటండి. మేము అంటే ఒక ఆడిటర్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలిగిన సత్తా ఉన్న అంటే ఒక స్ట్రాంగ్ హెల్దీ డాక్యుమెంట్స్ కనుక మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే, ఒకవేళ దాంట్లో కూడా తప్పులు అడిగితే ఆ తప్పులు కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, డెఫినెట్లీ యూ విల్ బి సెలెక్టెడ్ ఇమీడియట్లీ. ఇప్పుడు 10 మంది వచ్చారు, మీరు 11 మంది అయ్యారు, మీరు ఒక అప్లికేషన్ రాశారు,
విన్నారా? మీ 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 యొక్క మీకు స్టైల్ ఆఫ్ రైటింగ్ బాగుంది. తర్వాత ఏమో మీ వర్డ్ ఫ్రేమింగ్ బాగుంది. తర్వాత మీరు వేసిన స్టేట్మెంట్లు బాగున్నాయి. తర్వాత మీరు అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. మరి 10 మందికి ఎందుకు ప్రిఫరెన్స్ మీకంటే ముందు ఆ క్యాండిడేట్ బాగున్నాడు, వీ కెన్ టేక్ హిమ్ అనుకుంటారు. కానీ మీరు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మర్చిపోయే స్టేజ్ అది మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు. ఉన్నారా? కాబట్టి ఏంటంటే ఆ శక్తి సామర్థ్యాలు మీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి మీరు అకౌంటెంట్‌గా మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ స్టేజ్‌కి మీరు వెళ్ళగలుగుతారు. మీరు తర్వాత ఏంటంటే అకౌంటెంట్‌గా మీకు ఉండాల్సిన క్యారెక్టర్ ఒక 5 క్యారెక్టర్లు తీసుకుందాం. ఖచ్చితంగా అవి ఉండాలి మీకు ఖచ్చితంగా. సర్వీస్ ఓరియెంటెడ్ మైండ్ సెట్. ఎంతకాడికి వీళ్ళు 10,000 ఇస్తున్నారు, ఇంతకంటే వర్క్ చేయటం వేస్ట్ అని అనుకోవద్దు. నేను నా కోసమే చేరాను. ఎందుకు నా కోసం చేరాను? నేను ఇంకా 4 వర్కులు నేర్చుకోగలుగుతాను. ఇక్కడ వాతావరణాన్ని స్టడీ చేయగలుగుతా. కాబట్టి రేపటి రోజున నాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోటి మీరు ఆ ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరు సర్వీస్ చేస్తారు. అంతేగాని మీరిచ్చే జీతంతోటి దీన్ని కొలుసుకోరు. ఆ విధంగా సర్వీస్ ఓరియెంటెడ్ మైండ్ సెట్ మీకు ఉండాలి. తర్వాత ఇన్నోవేటివ్స్ అంటే ఏదైనా కొత్తదనం ఉండాలి. ఏదో చేసింది పాశ్చాత్య మెథడ్‌లాగా చేసుకుంటా పోవడం కాదు. ఏదన్నా కూడా ఇన్నోవేటివ్‌నెస్ ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది. తర్వాత రిలయబిలిటీ అండ్ ట్రూత్ వర్దినెస్ అంటే మీరు చేసే దాని మీద నమ్మకం కలగాలి అవతలోడికి. అంటే మీరు అబద్ధం చెప్పినా కూడా ఏదైనా ఒక బ్యాంకర్‌కి గాని ఏదైనా మీరు అబద్ధం క్రియేట్ చేసినా మనకు ఫ్యాబ్రికేట్ చేసినా కూడా దాన్ని నిజమని నమ్మించగలిగిన పరిస్థితి మీ దగ్గర ఉండాలంటే ఆ స్టేట్మెంట్ అంత హెల్తీగా ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ యూ కెన్ గివ్ యూ కెన్ కమాండ్. ఎందుకంటే మీరు ఏదైతే నిజమని నమ్మారో ఖచ్చితంగా దాన్ని ఆ స్ట్రాంగ్ ఆ ఎబిలిటీ మీకు ఉండాలి. తర్వాత విజిలెన్స్ ఏంటంటే మనం ఏదో నేర్చుకున్నామండి, అదే పద్ధతి కాదు. రోజు రోజుకి అలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో జీఎస్టీలో గానీ, ఇన్‌కమ్ ట్యాక్స్‌లో గానీ, పీఎఫ్‌లో గానీ, ఈఎస్‌లో గానీ ఎప్పటికప్పుడు మార్పులు వస్తానే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండి రేపటి రోజున దానికి అనుగుణంగా మీరు అకౌంట్స్ రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రమే ఫైనల్ అండి. ఆర్గనైజేషన్‌కి అకౌంటెంటే ఫైనల్. ఎందుకు చెప్పమంటారా? మీరు ఖచ్చితంగా ప్రతీదీ మీ కళ్ళ ముందు జరుగుద్ది. తప్పో ఒప్పో మీకే తెలుసు. కాబట్టి ఏంటంటే ఆడిటర్ గారు గానీ, టాక్స్ ప్రాక్టీస్ మా బోర్డోళ్ళు గానీ మేము చేసేది ఏంటండి, మీరు తయారు చేసుకొచ్చిన స్టేట్మెంట్‌లో మా పద్ధతి ప్రకారం ఒక స్టేట్మెంట్ వేస్తాం. కానీ ఇప్పుడు మీరు అన్నీ తెలుసున్న మీరు ఆ స్టేట్మెంట్ మీరు అలా స్ట్రెంగ్త్‌గా వేసుకోలేరా? వేసుకున్నప్పుడు ఒకటి ఆడిటర్ గారు నేను మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు. ఎందుకంటే నా పోస్ట్ పోతుందేమని భయం. అలాంత మాత్రాన మీ వ్యక్తిత్వం పోవట్లేదు గుర్తుపెట్టుకోండి. మీరు నాలెడ్జ్‌ని ఎవరు దొంగిలించలేరు. మీకు ఖచ్చితంగా మీకో పిలుపంటూ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక ఇంటర్వ్యూకెళ్ళండి. ఇంటర్వ్యూకెళ్ళి నేను చెప్పిన పద్ధతిని పాటించండి. పాటిస్తే కావాలంటే ఇంకోటి కూడా నేను అరేంజ్ చేయగలుగుతాను. ఇఫ్ యూ ఆర్ ఇన్ లోకల్ నేను ఫ్రీగా మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయగలుగుతాను. మీలో ఉన్న లోటుపాట్లు చెప్పగలుగుతాను. మీరు ఎలా డెవలప్ అయితే బాగుంటుందో కూడా నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా అటువంటి సర్వీసెస్ నేను రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను. అది మీకు కూడా ఇవ్వడానికి నేనేమి వెనకాడను. దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ టు బికమ్ ఎన్ అకౌంటెంట్. కాకపోతే మీరు జాగ్రత్తలు వహించి ముందు ఒక బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అప్ టు జర్నలైజేషన్ కనుక మీరు నేర్చుకుంటే మీరు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. మీకు ఏది ఇంకేం నేర్చుకోక్కర్లేదండి. అన్నీ మీ ముందుంటాయి. అన్నీ మీ ముందుంటాయండి. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఏది తప్పో ఒప్పో. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్‌లో సిస్టమ్ ప్రిపేర్ చేస్తుంది. ప్రావిడెంట్ అకౌంట్ సిస్టమ్ ప్రిపేర్ చేసిస్తుంది. కానీ అంత మాత్రాన అది రైట్ కాదు. అది ఎంతవరకు రైటో తప్పనేది మీరే చెప్పగలగాలి. ఎందుకంటే ఇవాళ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న క్రెడిటార్స్ ఫిగర్ నిజమేం కాకుండా పోవచ్చు. దాంట్లో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు. కొన్ని ఫిగర్‌లు ఎగిరిపోయి ఉండొచ్చు. కొన్ని ఇన్వాయిసెస్ ఎంటర్ కాకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. డబుల్ ఎంట్రీ పడి ఉండొచ్చు. విన్నారా? తర్వాత కాంపెన్సేట్ అయి ఉండొచ్చు. అట్లనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా నిజమైన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాకపోవచ్చు. కానీ మీరు గనక టైం గనక ఖర్చు పెట్టగలిగితే మీరు ఖచ్చితంగా మీరు దాన్ని ఆడిట్ చేయగలుగుతారు. ఆడిట్ అంటే ఏంటంటే వెరిఫికేషన్. ఆడిట్ అంటే ఏదో క్వాలిఫికేషన్ కాదు. ఆడిట్ అకౌంటెంట్‌గా మీరు హౌ టు బి ఆడిట్ ఈచ్ అండ్ ఎవ్రీ వోచర్ విచ్ యూ రికార్డెడ్. మీరు రికార్డ్ చేయండి. మీ జూనియర్ రికార్డ్ చేయగలుగుతారు. వితిన్ నో టైమ్ యూ కెన్ రీచ్ ద సీనియర్ అకౌంటెంట్ సీట్. మీరు ఎందుకంటే ఇంకోటి మనకు మామూలుగా అకౌంట్స్‌లో ఏముండేయండి, బుక్ కీపింగ్ డివిజన్ అంటే అకౌంటింగ్ డివిజన్ ఉండేది. బుక్ కీపింగ్ డివిజన్‌లో ఎంతవరకు అతని డ్యూటీ, అతను లెడ్జర్ పోస్టింగ్ చేసి ట్రయల్ బ్యాలెన్సెస్ ఇచ్చి అతని డ్యూటీ అయిపోయింది. దానివల్ల అతనికి ఏమీ తెలిసేది కాదు. బిజినెస్ యొక్క స్థితిగతులు తెలిసేవి కాదు. తర్వాత అకౌంటెంట్ గారు ఏం చేసేవారు, ఆయన అడ్జస్ట్‌మెంట్లు ఆయన చేసుకొని ఆయన ఆడిటర్‌కి సబ్మిట్ చేసేవాడు. అకౌంటెంట్ ఏమనుకున్నాడంటే అసలు నేను లేకపోతే సమస్య లేదనుకున్నాడు. కానీ అసలు బుక్ కీపర్ గారు ఆయన ఇచ్చిన డేటా తోటి ఆయన పుణ్యం అంటే డేటా ఇవ్వబట్టి ఈయన పేరు తెచ్చుకుంటున్నాడు. కానీ ఆయనకి వీళ్ళ మీద అభిమానం ఉండదు. అది వదిలిపెట్టాడు. కానీ ఈ రోజున
సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, డాటా ఆపరేటర్ అసలు అసలు లైనే లేదు కదండి. మీకు ఏం గ్రహించారు మీరు? ఒక సీనియర్ అకౌంటెంట్‌గా నేనే చేస్తానయ్యా, నువ్వు గ్రూపింగ్‌లు చేయొద్దు, నీకు తెలీదన్నాను అనుకోండి. మీరు కూడా మీ సీట్‌లో కూర్చొని వితౌట్ మూవింగ్ ఫ్రమ్ యువర్ సీట్ యూ కెన్ ఐడెంటిఫై ద గ్రూప్ విచ్ వాజ్ మేడ్ బై ది సీనియర్ అకౌంటెంట్. మీరు చేయగలుగుతారు, మీరు చూడగలుగుతారు. అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రియల్లీ, వాట్ ది సీనియర్ అకౌంటింగ్ ఈజ్ డూయింగ్, వాట్ ఈజ్ పర్ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు అన్నీ మీరే చేసేయగలుగుతారు. మీరు మీరు డాటా ఆపరేటర్ నుంచి సీనియర్ అకౌంటెంట్ పొజిషన్ మీ సీట్లోనే మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎవరిచ్చే భిక్ష కాదు ఇది, ఆర్డర్ పెట్టి భిక్ష కాదు, మీ సీనియర్ అకౌంటెంట్ పెట్టి భిక్ష కాదు. మీరు చేయగలిగినంత చేయగలగాలి. మీరు పక్క సీట్ను కూడా అబ్జర్వ్ చేయాలి. అరే పని భారం అనుకోకుండా ఆయన కనుక మానేస్తే ఆయన పని కూడా మీరు చేసి సమర్థతను మీరు తెచ్చుకోగలగాలి. లేకపోతే మీరు మీరు ఇండిపెండెంట్గా మీరు ఒక్కరు మాత్రమే అన్ని పాత్రలు మీరు వహించాల్సి వస్తే ఏం చేస్తారు అప్పుడు మీరు? లేకపోతే ఇవాళ ఉద్యోగం ఎందుకులే, నేను ఒక ప్రొఫెషనల్గా ఎదుగుదాం, ఒక పార్ట్ టైం అకౌంట్ చేద్దాం, ట్యాక్స్ కన్సల్టెంట్గా వద్దానంటే అన్ని రకాల అకౌంట్స్ మీకు తెలిసి ఉండాలి కదా. మరి అప్పుడు ఎలా చేస్తారు? మీరే కదా అన్ని సెట్ చేయాల్సింది. కాబట్టి ఏంటంటే మీరు ఒక జర్నల్ ఎంట్రీ చేయండి చాలు. నీడ్ నాట్ వరీ అబౌట్ ది అదర్ థింగ్స్. ఒక జర్నల్ ఎంట్రీ చేస్తే చాలండి, యూ కెన్ బికమ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా ఎవరు దయాదాక్షిణ లేదు, ఎవరు భిక్ష మీకు అక్కర్లేదు, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఆన్లైన్లో కూడా ద మిస్టేక్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, ద మిస్టేక్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి, బేసిక్ అకౌంటెన్సీ గురించి క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే తీరులో ఇదే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద థింగ్, basic things to the systematic report preparation, you can join with me. మీకు అవకాశం కూడా ఉంది. తర్వాత దాంట్లో నేను దీంట్లో నా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబరు, నా మెయిల్ అడ్రస్ అవన్నీ ఇచ్చాను. కానీ మీరు మాట్లాడవచ్చు. మీరు కావాలంటే యూ కెన్ టేక్ సచ్ ట్రైనింగ్, దెన్ ఐ విల్ గివ్ దట్ గ్యారంటీ. అంటే గ్యారంటీ అంటే నేను 100% జాబ్ గ్యారంటీ వ్యక్తిని కాదు, నేను దానికి వ్యతిరేకం. అంటే మీ అంతలో మీరు ఇప్పుడు పొజిషన్ వచ్చేది మీకే, భవిష్యత్తు వచ్చేది మీకే, నాకు కాదు. కాబట్టి మీరు ఆ జాగ్రత్తగా ఉండి మీరు నేర్చుకోవడంలో శ్రద్ధ వహిస్తే యూ కెన్ ఈజీలీ గట్ త్రూ ది ఎగ్జామినేషన్. మర్చిపోండి, మీరు పీజీ చేశారు, అన్నీ చేశారు, అరే అనవసరంగా 7 సంవత్సరాలు వృధా అయిపోయిందని మాత్రం అనుకోకర్లేదు. ఇవాళ ఒక నెల, ఓన్లీ 1 month, ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ యూ కెన్ బికమ్, ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కూడా మారిపోయింది, జనవరి వరకు వెళ్ళిపోయింది. వీఆర్ హ్యావింగ్ కంపెనీ ఆడిట్స్, యూ కెన్ సీ ది ఒరిజినల్ ఇన్వాయిసెస్ అండ్ యూ కెన్ సీ ది బ్యాంక్ స్టేట్మెంట్స్, యూ కెన్ సీ ఎవ్రీథింగ్. కాబట్టి ఏంటంటే ఏది ఒరిజినల్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడా కూడా ఒరిజినల్స్ తోటి మనం నేర్చుకోలేదు. టాలీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, టాలీ తోటి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒరిజినల్ ఎక్స్పోజర్ ఎక్కడ దొరకదు. ఖచ్చితంగా నేను చెప్ప ఐఎమ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ గివింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ విత్ ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే బికాస్ ఐఎమ్ హ్యావింగ్ మై క్లయింట్స్ డాక్యుమెంట్స్ విచ్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ట్రైనింగ్. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని చూసుకుని ఒకవేళ కనుక మీకు ఆన్లైన్ ఎక్స్పోజర్ కావాలంటే ఆన్లైన్ ఎక్స్పోజర్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీకు ఆఫ్లైన్ ఎక్స్పోజర్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు ఎవరికి ఏ విధమైన ఆలోచన ఉన్నా కూడా ఎవ్రీథింగ్ వాజ్ నోటెడ్ ఇన్ మై డిస్క్రిప్షన్ దిస్ లైన్. యూ కెన్ వాచ్ ఇట్, యూ కెన్ అబ్జర్వ్ ఇట్ అండ్ యూ కెన్ టాక్ విత్ మీ ఫర్ మోర్ డిస్కషన్. మీకు ఏదన్నా ఆలోచన ఉంటే దాన్ని ఒకసారి అడిగి 10 రోజుల తర్వాత అడగడం కాదు. ఏదైనా మీకు తేల్చుకోవాలంటే వెంటనే అడగడం, తేల్చేసుకోవడం, మీ నిర్ణయం మీరు చేసుకోవడం తప్ప దీంట్లో అనవసరంగా దీన్ని పోస్ట్పోన్ చేయడం వల్ల జరిగేది ఏం లేదు. యూ కెన్ బికమ్ ఎ పర్ఫెక్ట్ అకౌంటెంట్, ఎ గుడ్ అండ్ సీనియర్ అకౌంటెంట్ త్రూ టాలీ. ఎందుకంటే టాలీలో ఎంత అద్భుతాలు ఉన్నాయండి. మళ్ళీ టాలీ ERP 9 బదులు రేపొద్దున దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్, దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్ ద టాలీ ప్రైమ్. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ పెంచారు దాంట్లో. ఎందుకంటే పేపర్లెస్ ఆఫీస్ చేయొచ్చు. మీరు ఎన్ని సంవత్సరాల రిపోర్ట్స్ అయినా కూడా ఓవర్ ది స్క్రీన్లో ఒకటే చూడొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు అనలైజేషన్ చేయొచ్చు, ఏదంటే చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ఏది కావాలంటే ఓనర్ ఏది కావాలంటే రిపోర్టు, ఆ విధమైన రిపోర్టు మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు దీనికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ కెన్ సీ ఎవ్రీథింగ్ త్రూ మీ. సో మీకు ఏదైనా ఆలోచన ఉంటే నిర్ణయం మీకే వదిలి పెడుతున్నాను. తర్వాత ఏంటంటే
నేను దీంట్లో కాస్తో కోస్తో నా డెమో వాళ్ళు తెలుసుకున్నారని నేను అనుకుంటూ ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ క్లాస్. గుడ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్టివ్లీ participated in this demo. Thank you very much once again.